మాకు తామే ఓ స్టార్ ఇచ్చుకుంటుంటారు. ఒకరు సోషల్ మీడియా స్టార్ అట, ఇంకొకరు ఫేస్బుక్ స్టార్ అట, ఇంకొకరు గూగుల్ స్టార్ అట, ఇంకొకరు ట్విట్టర్ స్టారు, ఇంకా ఇలా చాలానే ఉన్నాయి. ఎవరికి వారు ట్యాగులు ఇచ్చేసుకొని వారు వేసే చిల్లర వేషాలు పాపం అమాయకపు జనం కూడా వారు ఫన్నీగా మాట్లాడడం, ఏది పడుతుంది మాట్లాడడంతో వారిని చూసి కొంత చూడడం వల్ల అట్లా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఆ రకంగా ఇన్ఫ్లుయెన్సర్లుగా వారికి వారి అవతారం ఎత్తిన తర్వాత చిల్లరగా ఏది పడుతుంది ప్రమోట్ చేయడం. అసలు ఏం ప్రమోట్ చేస్తున్నాము, దాని ద్వారా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా, మనం మంచిని చెప్తున్నామా, సమాజానికి చెడుని చెప్తున్నామా, ఏది చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా బెట్టింగులు పెట్టండి, మీరు డబ్బులు సంపాదించండి, బిల్డింగులు కొనుక్కోండి, బైకులు కొనుక్కోండి, ఏది పడుతుంది కొనుక్కోండి అంట. అంత ఈజీగా వస్తాయి డబ్బులు అంటే. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట రకంగా ఇష్టానుసారంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ ఎంత ప్రమాదాన్ని దారితీస్తే ఎంతమంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుందనేది. ఏకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ ద్వారా కోల్పోయి ప్రాణాలు కోల్పోతున్న వారు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నారు, కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు. నిత్యం రోజుకి పదుల సంఖ్యలో బెట్టింగ్ యాప్ల ప్రమాదం వల్ల, బెట్టింగ్ యాప్ల వల్ల బలి అవుతున్న పరిస్థితి కనబడుతోంది. వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి వారందరికీ కూడా అరెస్ట్ చేయాల్సిందే. ఎస్, నేను చెప్తోంది విశాఖలోని లోకల్ బాయ్ నానిగా పేరున్నటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటాడు ఆయన కూడా. సో ఆయన ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో బీసీ సజ్జనార్, ఆర్టీసీఎండి సజ్జనార్ చేసిన ఈ ట్వీట్ ఎంతో మంది అమాయకుల ప్రాణాలని బలి తీసుకుంటున్న ఆన్లైన్ బెట్టింగ్ ఇక నుంచి ప్రమోట్ చేయనని నాని ప్రకటించడం అభినందనీయం. ఆయన అనౌన్స్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఇది. ముందుగా ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. ఎస్, ఈ కారణంగానే బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి చాలామంది పాపం అమాయకపు అబ్బాయిలు అమ్మాయిలందరూ కూడా బెట్టింగ్స్ ఊబిలో పడిపోయి చాలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే ఒక ఆలోచనలో ఒక మైమ్ వీళ్ళంతా క్రియేట్ చేస్తుంటారు. కాబట్టి ఆ మైమ్లో మునిగిపోయి ఏం చేయాలో తోచక అందులో డబ్బులు పెట్టేసి ప్రాణాలు సైతం తీసుకున్న పరిస్థితి. సో వాటిని అరికట్ట వెళ్ళి వీళ్ళందరూ అరెస్ట్ చేయాలంటే కూడా చాలామంది డిమాండ్ చేశారు. గతంలో బీసీ సజ్జనార్ కూడా అనేకమైనటువంటి ఇటువంటి ప్రమోషన్ చేసేటువంటి వీడియోలని ఆయన ట్విట్టర్లో పెట్టుకొచ్చారు. సో లోకల్ బాయ్ నాని కూడా ఇదే రకంగా ప్రమోట్ చేశారు. దీంతో ఆయన్ని పోలీసు అరెస్ట్ చేశారు. ఎస్, మీరు చూడొచ్చు, మీరు డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి, ఇవేం దిక్కుమాలిన పనులంటూ గతంలో ప్రమోషన్ సంబంధించిన వీడియోని బీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సో ప్రెసెంట్ ఆ బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసినందుకు నాని పైన కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పైన టీజేఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్ బాయ్ నాని పైన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఆధారితంగానే నాని పైన నిఘా పెట్టిన పోలీసులు పదుల సంఖ్యలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. విశాఖలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నటువంటి లోకల్ బాయ్ నాని అసలు ఏం ప్రమోట్ చేశాడన్న ప్రమోట్ చేసిన యాప్ ఏంటి మీరు చూడండి. ఎంత ఆశ్చర్యంగా ఉందనంటే అక్కడ ఒక లేడీ వచ్చి మీకు ఎంత డబ్బులు వచ్చాయి ఏంటి అని అడుగుతుంది. ఫస్ట్ మీరు వీడియో చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎస్, మమ్మీ నాకు ఒక 30,000 కావాలి, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? 30,000? ఎందుకు? ఎందుకంటే కొంచెం మోర్కి వెళ్తాను, ఇంకా కొంచెం షాపింగ్ ఉంది, అందుకని. నీ దగ్గర ఏమైనా ఉంటాయి ఇవ్వు. 30,000? 40,000. 30 అడిగితే 40 ఇచ్చా, నీకెలా ఇంత ఫాస్ట్గా? అంటే చాలా రోజులు చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట. అందరుగా మంచి విన్ అవుతుంది, వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులన్నీ సేవింగ్ చేశాను. సేవింగ్ చేసి ఇదిగో నీకు 40,000 ఇచ్చాను. సో మళ్ళీ కూడా నేను ఆడుతున్నా కూడా, నేను కూడా. సరే, మళ్ళీ సంపాదించా, నేను మళ్ళీ షాపింగ్ అడుగుతాను నీకు. ఓకే గైస్, చూసారు కదా. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆడి మంచిగా విన్ అవ్వండి. చాలా మంది కూడా విన్ అవుతున్నారు కూడా. ఒకరు విన్ అవ్వకపోతే హ్యాపీగా మీరు బయటకు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే బయటకు వెళ్ళరు. మంచిగా రైట్, చూసారు కదా, ఆ ల్యాప్టాప్లో ఏదో ఆడుతూ ఉన్నాడు. అంతలోనే ఒక అమ్మాయి పక్క నుంచి వచ్చి, నేను షాపింగ్ వెళ్ళాలనుకుంటున్నా, మోర్కి వెళ్ళి షాపింగ్ చేస్తా, నాకు డబ్బులు కావాలి, 30,000 కావాలంట. ఆ మోర్కి వెళ్ళి 30,000 షాపింగ్ చేస్తుందట. పక్కనే ఆయన వెంటనే ఏం చేస్తారంటే 30,000 కాదు 40,000 తీసి అమ్మాయికి ఇస్తాడు. ఎలా సాధ్యమైందనంటే, ఇంకో బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టినా, ఆల్రెడీ నీకు తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చినా, ఇంకా ఆడుతున్నా, ఇంకా సంపాదిస్తా. ఏంటి ఆ లెక్క పెట్టినంత సమయంలోనే డబ్బులు తీసి ఇచ్చేయడమా? ఇప్పుడు సంపాదించండి ఇక జైలుకి వెళ్ళి. ఎవరైనా ఇంకా మీరు బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదిస్తున్నారంటే కనుక నెక్స్ట్ మీరు ఎక్కడ సంపాదిస్తారు తెలుసా? జైలుకి వెళ్ళి బండరాలు కొట్టి సంపాదించాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని చిల్లరగా ప్రమోట్ చేసే ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లందరికీ కూడా మీరు ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కనుక చేయాలనుకుంటే డెఫినెట్గా ఇక నెక్స్ట్ సంపాదన అంతా కూడా జైల్లోనే భావించండి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శివరామకృష్ణ అందిస్తారు.
ఎస్ శివరామకృష్ణ ఏంటి ఈయన ఏం చెప్తున్నాడు? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కారణంగా ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది? ప్రెసెంట్ నానిని జైల్లో వేసే అవకాశం ఉందా? మనోజ్, యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్ట్ చేశారని చెప్పి విశాఖ పోలీసులు జరిగింది ఈ రోజు ఉదయం. అయితే ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ బెట్టింగ్ యాప్ ద్వారా గేమ్ ఆడాలని చెప్పి మనం ఇప్పుడు చూసాం, ఒక క్లిప్పింగ్ చూసాం. నాని, లోకల్ బాయ్ నాని, ఆయన భార్య ఇద్దరు కలిపి ఆ యాడ్ లో యాక్ట్ చేయడం అయితే జరిగింది. యాడ్ అంటే దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి టీజీ ఆర్టీసీ ఎండి సజ్జన కూడా ఒక పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ నేపథ్యంలో అయితే విశాఖ సిపి అయితే దీని విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అలాగే యూత్ అసోసియేషన్స్ కూడా కొన్ని అయితే నానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి సిపికి అయితే కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులు లోకల్ బాయ్ నానిపై 112 BNS భారతీయ న్యాయ శిక్షణ శృతి, అలాగే గేమింగ్ యాక్ట్, చీటింగ్ మొదలగు పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు. లోకల్ బాయ్ నానిని విశాఖ పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ గా అయితే తరలించారు. ప్రధానంగా సోషల్ మీడియాలో బెట్టింగ్ పై రీల్స్ చేస్తూ అడ్డంగా బుక్ అయిన లోకల్ బాయ్ నాని ఐపీఎస్ సజ్జన ట్విట్ లో మొదలైన గందరగోళం అయితే మనం నిన్న మొన్న చూస్తే ఉంటాం. మనం చాలా కథనాలు అయితే ప్లే చేసాం. సజ్జన ట్విట్ తో విశాఖ సిపి అయితే సీరియస్ గా తీసుకుని అలాగే ఈ అసోసియేషన్స్, యూత్ అసోసియేషన్స్ కూడా నానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి చేస్తారు. అయితే నిన్న మన ఆర్టీవీతో కూడా అయితే సిపి అయితే మాట్లాడటం అయితే జరిగింది. రానున్న క్రికెట్ సీజన్ లో ఇలాంటి తప్పుడు పనులు, ఇలాంటి బెట్టింగ్స్ ఎవరు చేయకుండా మేము చాలా అలర్ట్ గా ఉన్నామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అయితే వచ్చే నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు అలాగే ఒక రీల్ తో యూట్యూబ్ నాని జైలుకి అయితే పంపించడం అయితే జరిగింది. అరెస్ట్ చేసిన లోకల్ బాయ్ ని రిమాండ్ కి అయితే తరలించినట్టయితే తెలుస్తుంది మనోజ్. రైట్ శ్రీరామకృష్ణ. సో ఇకపై ఇంకా ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏది పడితే అది సోషల్ మీడియాలో చేసేసి ఫాలోవర్స్ని రాబట్టేసి కొంతమంది నిజంగానే జెన్యున్ కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు, వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఎవరైతే అది జెన్యున్గా మీరు ఫాలోవర్స్ సంపాదించినా, చిల్లర వేషాలు వేస్తూ సమాజాన్ని మొత్తం ఏదో రకంగా పిచ్చిగా ప్రవర్తించి ఫాలోవర్స్ సంపాదించినా, ఒక్కసారిగా మీకు ఫాలోవర్స్ వచ్చారంటే వారందరినీ కూడా ఏకం చేసి కొన్ని బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, కొన్ని ప్రమోషనల్ యాప్స్ కూడా అందులో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి వారికి డబ్బులు ఇచ్చి మరి ప్రమోట్ చేస్తోంది. సో నేను చెప్పేది ఒకటే, మళ్ళీ ఎవరైనా కనుక నేను సంపాదించాను చూడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు కనుక పెడుతూ ప్రమోషన్ కనుక చేస్తే ఇక నెక్స్ట్ మీ సంపాదన ఎక్కడ తెలుసా? జైల్లోనే మీరు సంపాదించాల్సి వస్తుంది. మీరు కేవలం ల్యాప్టాప్ల ముందు కూర్చొని యాప్స్ ప్రమోట్ చేసి ఏంటి కొన్ని నేను యాప్ ప్రమోషన్లో చూస్తే కనుక ఏరోప్లేన్ పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, పైకి వెళ్ళినప్పుడు డబ్బులు వస్తున్నాయి, కిందికి వచ్చిన పడిపోతుంది. ఇది నాకు అర్థం కాని పరిస్థితి. ఏంటది? పీడియేటర్స్ అంటేదో, సో వాటి గురించి ఏవియేటర్ అంటేదో. సో అంత ఈజీ ఆ డబ్బు సంపాదించడం అంటే అంత సులభం అయిపోయిందా? సో ఎవరైనా ఇంకా కూడా నేను చెప్తున్నా, పిచ్చి వేషాలు వేసి ఇటువంటి ప్రమోషన్స్ కనుక చేస్తే డెఫినెట్గా మీరు హెచ్చరికగా అనుకున్న భావించినా కూడా తప్పేమీ కాదు. కానీ మా మోస్ట్ రెస్పెక్ట్, మా మోస్ట్ ప్రియారిటీ పబ్లిక్. కాబట్టి మేము మళ్ళీ చెప్తున్నాను, మీ వల్ల ఎవరు కూడా అమాయకులు మోసపోవాల్సిన అవసరం లేదు. వారందరినీ మేము అలర్ట్ చేస్తూ ఉంటాము. మీరు మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నం చేసినా చాలామంది ఎప్పటికప్పుడు ఈ విషయాలపైన పని పడుతూనే ఉన్నారు. పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. మళ్ళీ ఎవరైనా కనుక ఈ విధంగా ప్రయత్నం చేస్తే నెక్స్ట్ మీ సంపాదన అంతా జైల్లోనే. ఒకసారి నాని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తర్వాత నేను రకంగా చేయకుండా ఉండాల్సింది కాదు, చేసిందంతా చేసిన తర్వాత ఉండాల్సింది కాదు, నేను తప్పు చేస్తానంటూ ఆయన మళ్ళీ ఒప్పుకున్నాడు, తన యొక్క తప్పును ఒప్పుకున్నాడు. ఒకసారి ఆయన ఏం చేశాడో చూద్దాం ఆయన మాటల్లోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నన్ను ఎంతగో నమ్మి నన్ను ప్రేమించిన నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్లకు కూడా నమస్కారం అండి. మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి ముందుకు వచ్చాను. నేను గత 3 రోజుల క్రితం సజ్జన సారు నేను బెట్టింగ్ ఆడింది వీడియో మీద